గుడ్ మార్నింగ్ సార్. వైకుంఠం గారు, వారిని లోపలికి రమ్మనండి. రాఘవయ్య గారు, తమ బావగారు లోపలికి రమ్మంటున్నారండి. నేను వచ్చిన వారి కోసం కాదు, మీరు ఇతరండి. అయ్యో, నిలబడే ఉన్నారు, కూర్చోండి. అక్కర్లేదు. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి నా ఒంటి మీద తేళ్లు చెల్లు బాగుతున్నట్టు. నాకు డబ్బు కావాలి, వెంటనే నా ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్ చేయండి. ఏమిటంటే ఆ విరుచుపులు? చెప్పింది వినపడా? వినపడిందండి. ఒక్క నిమిషం కూర్చోండి, వస్తా. వారు ఫిక్స్డ్ డిపాజిట్ క్లియర్ చేయమంటున్నారండి. ఓహో, వారు అడిగినప్పుడు ఇవ్వడం మన ధర్మం. వెంటనే వారి డిపాజిట్ క్లియర్ చేసి వారిని గౌరవంగా పంపించండి. ఓకే. ఏమిటండి ఆలస్యం? విలువైన ఫైల్ కదండి, కాస్త జాగ్రత్తగా చోట్లో పెడుతుంటాం. తొందరగా. ఇదేమిటండి, డబ్బు ఎప్పుడో తీసేసుకున్నారుగా? కళ్ళకి చెత్తవరం ఎక్కువైందేమో, కళ్ళజోడు మార్చి చూడండి. ఏది మార్చి చూసినా అంతేనండి. ఇదేమిటి, మీరు దాచేసినట్టు సంతకం? కాదు, ఇందులో ఏదో మోసం ఉంది వైకుంఠం గారు. ఈ సంతకం నేను చేయలేదు. ఇందులో మోసం ఉందండి. ఇదిగో మీ సంతకం, పక్కన ఏజెంట్ గారి సంతకం. అది మీ ఏజెంట్ గారి సంతకం అయితే అవసరమో కానీ ఇది మాత్రం నా సంతకం కాదు. నేను డబ్బు డ్రా చేయలేదు. వైకుంఠం గారు, అది ఇవ్వండి. చేసిన సంతకాలే మాయ కాబట్టి మేమే తావనా? వైకుంఠం గారు, ఇదేమిటండి, మీరు కూడా నా మీద వస్తారు? ఇది మీరు తీర్చుకోవాల్సిన విషయం. ఇంకా తెలుసుకోవడానికి ఏముందండి, తేలిపోయిందిగా. నేను దాచుకున్న డబ్బు నేనే దోచుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. అసలు మనుషుల్ని అమాంతంగా దోచుకుపోయే పెద్ద మనుషులు ఈ బ్యాంకుకి అధికారులయాన్ని తెలిసి కూడా నా డబ్బు ఇంకా ఇంతకాలం ఇక్కడ ఉంచడం నా పొరపాటు. మీరు తొందరపడి మాట్లాడుతున్నారు. నేను కాబట్టి ఇంకా నిదానంగా నిలబడి మాట్లాడుతున్నాను. వైకుంఠం గారు, మీలో ఎవరి మోసం చేశారో నాకు అనవసరం. నేను తీసుకున్న డబ్బు తీసుకున్నట్టు నా సంతకాలు సృష్టించి కక్కుర్తిపడి అవసరాలకు ఎవరైనా వాడుకుంటే మర్యాదగా 2 రోజుల్లో మీలో మీరు సర్దుబాటు చేసుకుని చేసిన పొరపాటు దిద్దుకోండి. లేదా నా డబ్బు నేను దక్కించుకోవడమే కాకుండా మీ అందరినీ జైలు కూడా పంపిస్తున్నాను. జాగ్రత్త. ఏమిటయ్యా, కొంప మునిగిదండి. చస్తే రాదనుకున్న రాఘవయ్య డబ్బు డ్రా చేయడానికి బ్యాంక్ వచ్చాడు. ఇదేమిటండి, మీరు డ్రా చేసి వెళ్ళారు కదా అని సంతకం చూపించేశాను. దీనికి ఇంత కంగారు ఎందుకు? కంగారు అంటారు ఏమిటండి, మనం లెక్చర్లో చేసిన సంతకాలు అన్ని ఫోర్జరీ సంతకాలను రుజువు చేస్తే ఏజెంటు. అంతవరకు ఏజెంట్ ఉంటే కదా. ఉండకేం చేశానండి, వాడు అసలే ఉక్కిపండు. నన్ను ప్రశ్నలు వర్షంతో ఉక్కిరి బుక్కి చేసిన ప్రాణాలు తీసేస్తున్నాడు. వైకుంఠం, చీకటి పడేదా కోర్టుకు పట్టు. ఇది కాదండి, రాఘవయ్య గారు డిపాజిట్ లెక్చర్ తీసుకురండి. అలాగే సార్. ఎవరు సార్? మేము ఏజెంట్ గారిని కలవడానికి వచ్చాం. టైం అయిపోయింది సార్. వారే పిలిచారు, మేము వారి స్నేహితులు. కావాలంటే ఫోన్ చేసి కనుక్కో. హలో సార్, మీకోసం ఎవరు వచ్చారు, పంపించమంటారా? ఎస్, చందం పంపించవాడు. అలాగే సార్, వెళ్ళండి. Get up.
కమాన్. నడు. కీప్ స్ట్రైట్. వస్తాను వాచ్మెన్. అయ్యగారు ఒంటరిగా ఉన్నట్టుగా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఒక్కరే కాదండి, వేరే స్నేహితులు కూడా ఉన్నారు. అలాగా? సరే వస్తాను. గుడ్ నైట్ సార్. చెప్పినట్టు చెయ్యి. తాళాలు వేసుకో. ఓకే సార్, గుడ్ నైట్. దొంగ రాస్కల్, నూటికి సర్దార్ని నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? బాక్స్ ఎక్కడ దాచావు? చెప్పు. చెప్తావా లేదా? నా ప్రాణం పోయినా చెప్పను. చెప్పవు.